ఎన్నికలు పతాక స్థాయికి చేరి 4వ దశ పోలింగ్ జరుగుతున్నటువంటి ముందు రాహుల్ గాంధీ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కూడా కొన్ని తప్పులు చేసిందని, భవిష్యత్తులో తమ రాజకీయాలను మార్చుకోవాల్సి ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అంగీకరించారు. పార్టీలో ఉంటూనే తాను ఈ మాటలు చెప్తున్నానన్నారు. ఎలాంటి మార్పులు రావాల్సి ఉందనేది మాత్రం వివరించలేదు. మోడీ ఒక ప్రధానిలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని, ఆయన దగ్గర 3 ఆర్థికవేత్తల కూటమిని విమర్శించారు. రాజ్యాంగం మీద శుక్రవారం లక్నోలో నిర్వహించిన సంవిధాన్ సమ్మేళనంలో కాన్పూర్లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఒకరు సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రధానితో బహిరంగ చర్చకు తాను సిద్ధంగానే ఉన్నా, ఆయన మాత్రం అంగీకరించబోరని తనకు తెలుసన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 180 కంటే తక్కువ లోక్సభ స్థానాలు వస్తాయని, యూపీలో కనీసం 50 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ అంచనా వేశారు. మా కూటమి ఈసారి యూపీలో బాగా రాణిస్తుంది. మిగతా రాష్ట్రాలను బీజేపీని అడ్డుకున్నాం. ఇండియా కూటమి ప్రభంజనంలో వస్తుంది. దేశంలో మార్పు రాబోతుంది. ప్రజలు ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చారు. జూన్ 4 తర్వాత ప్రధాని పదవిలో మోడీ ఉండరు. కావాలంటే నేను రాతపూర్వకంగా ఇస్తానని చెప్పారు. ఇండియా కూటమి నన్ను చుట్టేసింది, నేను ఓడిపోతున్న, రక్షించండి, అదానీ అంబానీ నన్ను రక్షించండి అని మోడీ అంటున్నారని రాహుల్ వ్యంగ్యంగా అన్నారు. అదానీ ఏ టెంపో వాహనంలో ఎలాంటి డబ్బు పంపించారో మోడీకి తెలుసు. టెంపోల వ్యక్తిగత అనుభవం ఆయనకు ఉందిగా అని చెప్పారు. రాజకీయాల్లో కొందరు ఎలా అధికారంలోకి రావాలని ఆలోచిస్తుంటారు. నేను అందులోనే పుట్టినందువల్ల దాని మీద ఆసక్తి లేదు. నా దృష్టిలో అధికారం అంటే ప్రజలకు సహాయపడేందుకు ఓ సాధనం మాత్రమే అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.